నాకన్నా సీనియర్లు అందరూ బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరారు. ఇంకో మాట ఇందులో రెండో మాటే లేదు. అతనికి పార్టీకి సంబంధం లేదు. పదవద్దు అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి, మొన్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే అబ్జర్వర్ సుఖవాసి గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు. ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఈరోజు ఎట్లయితే మన అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు. కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం. కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభను పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు.